ఏంటి సార్ అలాగున్నారా? ఈ కంపెనీని మూసేస్తాం అనుకుంటున్నాను. చూసేస్తే ఎలాగ సార్? నా పిల్లాన్ని ఎవరు చూసుకుంటారా? నీ భార్యని నేను చూసుకోలేను, నువ్వే చూసుకోవాలి. అది కాదు సార్, మన పిల్లలు రోడ్డు మీద పడతారు సార్. మన పిల్లలు కాదు, నీ పిల్లలు. ఏం చేయమంటావు? సార్ మంచి యాడ్ ఒకటి ఇద్దాం సార్. ఎవడైనా ఇంటెలిజెంట్ పర్సన్ వచ్చి మన ఆఫీస్ని ఇంప్రూవ్ చేస్తాడేమో. ఐ హోప్ యు ఆర్ రైట్. వెళ్ళి యాడ్ రిలీజ్ చేయి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తెగ చేస్తున్నారు. సార్ మనం ఇచ్చిన యాడ్కి బేభత్సమైన రెస్పాన్స్ వచ్చింది సార్. 4 కత్తులు లాంటి కుర్రాళ్ళు వచ్చారు. నాకు కావాల్సింది కత్తులు చాకులు కాదు, ఇంటెలిజెంట్ పర్సన్. వాళ్ళని చూస్తే చాలా ఇంటెలిజెన్స్ లా ఉన్నారు సార్. అది డిసైడ్ చేసేది నేను, నువ్వు కాదు. వాళ్ళందరినీ ఒకేసారి లోపలికి పంపి. అదేంటి సార్ వెరైటీగానా? చెప్పింది చెయ్యి, చరిత్ర అడక్కు. వాళ్ళని పంపు. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జెంటల్మెన్, ప్లీజ్ సిట్ డౌన్. అరే శిరు, ఇతనేంట్రా నలుగురిని ఒకేసారి ఇంటర్వ్యూకి పిలిచాడు. ఇతను చూస్తుంటే కొంచెం వెరైటీ క్యాండిడేట్ అనిపిస్తున్నాడు. అవునరా. ఏంటి అందరినీ ఒకేసారి పిలిచానని ఆశ్చర్యపోతున్నారా? నేను ఏ పని చేసినా అందరితో చేస్తాను. అతనేంట్రా అలా అంటున్నాడు? అరే డబుల్ వర్షన్ లో మాట్లాడకరా. సార్ చెప్పింది ఆఫీస్ గురించి. నువ్వు ఇంటెలిజెంట్ గా కనిపిస్తున్నావు, కరెక్ట్ గెస్ చేసినావు. నేను చెప్పింది పని గురించి. ఎందుకు వచ్చిన డిస్కషన్ సార్? శాలరీ ఎంతో చెప్తే అయిపోద్ది కదా. ఐ అప్రిషియేట్ యువర్ ఫ్రాంక్నెస్. వాడికి చిన్నప్పటి నుంచి ఫ్రాంక్నెస్ ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. కానీ నేను సాలరీస్ మీకివ్వను. అరే శాలరీ లీవ్ అని అంటున్నాడు, కొంపదీసి ఫ్రీగా చేయమన్నాడా ఏంటి? రే వాడికి లేని ఐడియాస్ నువ్వు ఎందుకు ఇస్తున్నారా? మూసుకుని కూర్చోబె. మీరు ఈ కంపెనీ పొజిషన్ ని మార్చి సాలరీస్ తీసుకుంటారు. ఈ కండిషన్ మీకు ఓకేనా? అరే మన మీద మనకు నమ్మకం ఉందిరా. ఈ కంపెనీ నేను ఎలానే పైకి తీసుకొస్తారా. ఈ డీల్ ఓకే సార్. గుడ్. మరి మీ ముగ్గురు? వెరీ గుడ్. వెల్కమ్ టు ది ఆర్గనైజేషన్ జెంటిల్మెన్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అరే తడి, మనకు సీన్ గాడి వల్ల జాబ్ వచ్చిందిరా బాయ్. అరే తడి, ఈ రోజు మనకు జాబ్ వచ్చేసింది. ఇక మన కష్టాలు మొత్తం పోయిన. అవునరా, మనమంతా ఫుల్ హ్యాపీరా. మేము కూడా తెలుసా 3 నెలల క్రితం ఇలాగే హ్యాపీగా ఉన్నాం. కానీ ఇప్పుడు దాకా మాకు జీతాలు లేదు. సరే సరే, మీకు జాబ్లు వచ్చాయి కదా, మరి ట్రీట్ ఎక్కడ? పదండి పదండి, ట్రీట్కి వెళ్దాం. మీరు అడగాలే గాని మేము ఆ ట్రీట్. అరే సీను, చెప్పరా మన గురించి. నిన్ను చూసే జాబ్ ఇచ్చారు. సో ఇట్లా రోడ్ల మీద తిరిగే మీరు మా కంపెనీలో ఎంటర్ అయిపోయారన్నమాట. హలో, ఎక్స్క్యూజ్ మీ. దివాలా తీసే కంపెనీ పైకి తీసుకొచ్చే బాధ్యత మా సీను గారు తీసుకున్నాడమ్మా. కొంచెం ఆలోచించుకోండి. మీ మొహాలు చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదు. అరే మామ, మన ముఖాలు అంతా చండాలంగా ఉన్నాయారా? రే ఎందుకు వచ్చిన డిస్కషన్ రా? రేపు పొద్దున్న కంపెనీ పైకి వస్తే వాళ్ళే చూస్తారు. అబ్బచ్చా, మీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. హలో, మీరు ఎంతో మందిని చూసుండొచ్చు, కానీ మా సీను గాలంటే మీరు చూసుండరు. ఏంటో ఆయనలో అంత స్పెషాలిటీ. ఆటి వరకు సిన్సియారిటీ, డెడికేషన్, ట్రాక్ రికార్డే కాదమ్మా, టైం రికార్డు కూడా. ఏ కంపెనీ? దూకుడు సినిమా 5 సార్లు చూశాను. నువ్వు